థ్యాంక్ యూ. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రసన్నత స్థలంలో బలంగా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరి జీవితాన్ని, ప్రతి ఒక్క హృదయంలో ఉన్న గాయాలను, చెప్పలేని ప్రతి ఒక్క పరిస్థితులను దేవుడు ఈరోజు మార్చబోతున్నాడు. ఒక శరీరానుసారమైన స్వస్థత, అదే సమయంలో ఆత్మీయ స్వస్థతను దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఎవరికైతే ఒక ఆత్మీయ స్వస్థత దొరుకుతుందో వారు పరలోక రాజ్యాన్ని చూస్తారు. ఆమేన్. హల్లెలూయా. అందరిని చూడడంలో చాలా సంతోషం. దేవుడు మమ్మల్ని వాడుకొని నిలబెట్టినందుకు దేవుడు అనేక ప్రాంతాలు, నేను చెన్నై పట్టణంలో పరిచయం చేస్తున్నాను. నాకు దేవుడు అరేషన్ షైన్ అని చెప్పి ఒక మినిస్ట్రీ ఇచ్చి నా సాక్ష్యాన్ని నేను వాక్యంలో చెప్తాను. అరేషన్ షైన్ ఒక సంస్థ ద్వారా నేనే దేవుడు స్థాపించడానికి నాకు దేవుడు కృపను దయచేస్తాడు. నేను ఒక చిన్న మనవి చెప్పేస్తాను. నాకు తెలుగు ఎక్కువగా రాదు, నేను తమిళ్ ఎక్కువగా మాట్లాడతాను. ఏదైనా పొరపాట్లు పోతే కొంతమంది అందుకే కూర్చొని ఉంటారు, అందుకే చొక్కాల్లో, ప్యాంట్లలో, డ్రెస్ కోడ్లో, మాటల్లో వాటిని కనిపెట్టడానికి వస్తారు. నాకు ఎక్కువగా అంతగా తెలుగు రాదు. ఏదైనా తప్పు పోతే దయతో క్షమించాలి. అది దాన్ని పట్టుకొని లాస్ట్ దాకా అలాగే కూర్చోకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అనేక పరీక్షలను జరిగిస్తున్నాడు. మా టీంలో గొప్ప గొప్ప ఆఫీసర్స్ ఉన్నారు, అడ్వకేట్స్, కమిషనర్ ఒక లెవెల్లో, అనేక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్, డిఎస్పి, అనేకమైన అధికారులతో దేవుడు నా వయసు చిన్నదైనా అనేక మందిని మా టీంలో పెట్టి ఈరోజు మా టీంను గొప్పగా దేవుడు చెన్నై ప్రాంతంలో వాడుకుంటున్నాడు. హల్లెలూయా. పరిచయ నిమిత్తము ఎన్నోసార్లు మమ్మల్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ అరెస్ట్ చేసిన, మమ్మల్ని పట్టుకున్న, జైల్లో పెట్టిన అన్నిట్లో నుండి దేవుడు మమ్మల్ని తప్పించి ఈరోజు సేవలో మమ్మల్ని ఘనంగా వాడుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క ఆఖరి కాలంలో మనం జీవిస్తున్నాం. రేపు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ. ఎవరన్నా తీసి చదువు మత్తయి రాసిన సువార్త. హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త మూడవ అధ్యాయం 2వ వాక్యం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయని ఒక శబ్దము అని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఈ యోహాను రోముల వస్త్రమును మన చుట్టూ తోలుదడ్డియు ధరించుకునివాడు, విడతలను అడవి తేనియు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారు, యూదా వారందరూ, యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. అతడు పరిశీలలోను సద్దూకయ్యులలోను. హల్లెలూయా. 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 అందరూ రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడదామా. హరిపాద శందరగదరబ రీబా శకరబి అందరగద. బాగా గమనించండి. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తూ, జకర్యా, ఎలిజబెత్ ఎన్నో సంవత్సరాలు, దాదాపు 85 సంవత్సరాలు పైన తర్వాత దేవుడు వాళ్ళకి ఒక బిడ్డనిచ్చి ఆ బిడ్డను పరిశుద్ధాత్మతో పెంచి ఆ బిడ్డను నడిపించారు. ఆయన చేస్తున్న మొదటి ప్రసంగం, రిపెంట్, కింగ్డమ్ ఇస్ వెరీ నియర్, మారు మనసు పొందిన పరలోక రాజ్యము సమీపించి. ఈరోజు ఈ లోకంలో అందరికీ ఒక జ్ఞానం ఉంటే, ఒక చదువు ఉంటే, ఒక ఇల్లు ఉంటే, ఒక సంస్థ ఉంటే దేవుణ్ణి లెక్క చేయని రోజుల్లో మనం ఉన్నాం.
నువ్వెందుకు సంఘానికి రావడం లేదు, ఎందుకు దేవుణ్ణి ఆరాధించి, ఎందుకు ఆత్మతో సత్యంతో ఆరాధించి, నాకు అన్నీ జరిగిపోతున్నాయి, నాకు కావలసిన ఇల్లు ఉంది, నాకు కావలసిన సుఖాలు నేను అనుభవిస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, నాకు మారు మనసు అనేది అవసరం లేదు అనే ఒక జ్ఞానం అనుకొని ఒక వెర్రితనంలో అందరూ బ్రతుకుతున్నారు. దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి జ్ఞానాన్ని పగలగొట్టాడు. ఈ లోకంలో ఏ జ్ఞానులు, ఏ శాస్త్రాలు, ఏ విషయాలు ఉన్నాయో వాటన్నిటిని పగలగొట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క శక్తిని ఈ లోకంలో ఆయన నిరూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి, ఈ లోకంలో సైన్స్ చెప్తుంది, బయాలజీ సేస్, బయాలజీ ఏం చెప్తుందంటే ఒక పురుషుడు ఒక స్త్రీ కలిస్తేనే ఒక బిడ్డ పుడుతుంది. ఇది బయాలజీ. ఈ లోక సంబంధమైన జ్ఞానము, దీన్ని దాటి, ఈ యొక్క లాని దాటి ఏది కూడా జరగదు. ఒకవేళ వేరే ఒక ఇదిలో కణాలన్నా ఆ యొక్క అణువులు, ఆ యొక్క విషయాలు అవసరము. అయితే ఈ యొక్క సైన్స్ చెప్తుంది ఇద్దరు కలిస్తేనే బిడ్డ పుడుతుందని. అయితే దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి జ్ఞానాన్ని అన్నిటినీ పరిశుద్ధాత్మ దేవుడు పగలగొట్టాడు. ఎలాగంటే మరియకి వివాహమే కాలేదు, వాళ్ళిద్దరు చేర్చబడలేదు, అయినా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆమె గర్భము ధరించింది. చప్పలు కొట్టి దేవుని నామమున ఈ లోకంలో ఉన్న జ్ఞానాన్ని దేవుడు పగలగొట్టాడు. బికాస్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ లేకుండా మరియా గర్భము ధరించలేదు. ఈ లోకంలో బయాలజీ సైన్స్ చెప్తుంది ఇద్దరు కలిస్తేనే బిడ్డ పుడతాడని, ఒక శిశువు ఉత్పత్తి అవుతుందని. అయితే నా దేవుడు చెప్తున్నాడు, ఈ లోక శాస్త్రాలు కాదు, ఈ లోక జ్ఞానాలు కాదు, ఈ లోక జ్ఞానాలని అన్ని ఆయన ముందు వెర్రిగా కనబడుతున్నాయి. హౌ కెన్ ఇట్ పాసిబుల్? ఏ తోడు లేకుండా, ఏ సపోర్ట్ లేకుండా ఒక స్త్రీ గర్భము ధరించింది. ఎలాగంటే పరిశుద్ధాత్మ, తమిళ్లో ఉంది పరిశుద్ధావియానర్ ఉన్మేల్ నిలనిడువార్. పరిశుద్ధాత్మ దేవుడు నీ పైకి వచ్చినప్పుడు నువ్వు గర్భాన్ని ధరిస్తావు. పరిశుద్ధాత్మ లేకుండా, పరిశుద్ధాత్మతో నింపబడకుండా ఒక మనిషి సేవ చేయలేరు, ఒకరు దేవుణ్ణి ఆరాధించలేరు, ఒకరు దేవుణ్ణి స్తుతించలేరు. దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి జ్ఞానాలను, ప్రతి శాస్త్రాలను, ఇంకా చాలా ఉన్నాయి. అయితే వాక్యంలోకి వెళ్ళిపోవాలి, ఇంకా చాలా నేను సెమినార్స్లో దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి జ్ఞానాలను, మనం ఏ సైన్స్, సోషల్, ఆ నేచర్ ఆఫ్ గ్రావిటేషన్ అన్నిటిని దేవుడు పగలగొట్టాడు. పరిశుద్ధాత్మ శక్తి గొప్పది, ఆయన స్వరము గొప్పది. ఆయన స్వరము ఒక మనిషి ఒక్కసారి వింటే మన తలరాతే మారిపోతుంది. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దామా. హల్లెలూయా. రబ శందరగద రబ. ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను అరణ్యములో ఉండి వచ్చి చేస్తున్న మొదటి ప్రసంగము, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి. ఆయన ఎవరంటే ఒక యాజకుడు కొడుకు. జకరియా ఒక యాజకుడు కొడుక్కి యాజకుడు యొక్క కుమారుడికి ఎన్నో విషయాలు తెలుసు, ఎన్నో కార్యాలు తెలుసు. అయితే ఆయన ఎక్కడ ఉన్నాడంటే అరణ్యములో ఉన్నాడు. ఆయన వచ్చి చెప్తున్న మొదటి మాట ఏంటంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడే. ఈరోజు క్రైస్తవానికి కావాల్సింది బట్టలు మార్చుకోవడం కాదు, ఒక యూనిఫామ్ వేసుకోవడం కాదు, మారు మనస్సు పొందడం. ఏదో ఆచారాలను పాటించడం కాదు, మారు మనస్సు పొందండి అని బాప్తిసం ఇచ్చి యోహాను అరణ్యములో ప్రసంగం చేయలేదు, కేకలు వేశాడు. ఈ యొక్క వాక్యం రెండు చేతులు హల్లెలూయా, హల్లెలూయా. బాగా మంచి ఆయన అరణ్యంలో ఉండి ప్రసంగం చేయాలని కేకలు వేశాడు. ఎందుకు? బాప్తిసం ఇచ్చి యోహాను మొదటి ప్రసంగమే పరలోక రాజ్యము సమీపించినది, మారు మనస్సు పొందిరని చెప్పారంటే ఈ లోకమంతా పాపంతో నిండిపోయింది, ఈ లోకం అన్యాయంతో నిండిపోయింది. దేవుడు సృష్టించిన ఈ లోకమంతా అన్యాయముతో, అక్రమముతో, అనేకమైన వ్యసనాలతో నిండిపోయింది.
ఒకప్పుడు తెగుళ్ళు కోళ్ళకి కుక్కలకు వచ్చేవి. ఈరోజు ఆ తెగుళ్ళు మనుషుల కోసం. కోళ్ళు కుక్కలన్నీ బాగానే ఉన్నాయి. బాగా పెద్దోళ్ళు చాలా మంది ఉంటారు, వింటుంటారు. కోళ్ళు ఒకప్పుడు తెగుళ్ళు వచ్చాయని కోళ్ళకి కుక్కలకు వచ్చాయి. అయితే వాటికి వచ్చే తెగుళ్ళు ఈరోజు మనుషులకు వస్తున్నాయి. కారణం ఏంటంటే మనం చీకటి కాలంలో ఉన్నాము, మన ఆఖరి కాలంలో ఉన్నాము. అందుకే బాప్టిస్మం ఇచ్చి యోహాను ఏం చేస్తాడంటే అరణ్యములో ఉండి కేకలు వేసిన మొదటి మాట, పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనస్సు పొందండి. దేవుడు ఈ లోకంలో ఆయన అన్నిటిని సృష్టించి 5 రోజులు అన్నిటిని సృష్టించి ఆకాశాన్ని, భూమిని, అన్నిటిని, సముద్రాన్ని అన్నిటిని సృష్టించి 6వ రోజు దేవుడు మనుషుని సృష్టించి ఆదాము అవ్వని సృష్టించినప్పుడు వాళ్ళని మంచిగా చూడాలనుకున్నాడు, వాళ్ళతో మాట్లాడాలనుకున్నారు. దేవుడు 5 రోజుల సృష్టిలో ఆకాశ పక్షులను సృష్టించాడు, భూలోకంలో జంతువులను సృష్టించాడు. అయితే వేటితో దేవుడు మాట్లాడాలి అని అనుకోలేదు. ఒక్క మనిషిని మాత్రమే ఆయన ఏం చేశాడంటే చేసి ఈయనతోనే మాట్లాడాలి. ఈ ఆదాము నాతో నేను ఆదాముతో మాట్లాడాలి, ఇదే మాకుండే సంబంధం అని చెప్పి ఆయన స్వరూపమందు ఆదాముని చేసుకున్నాడు. దేవుడికి ఆ 5 రోజుల సృష్టిలో తృప్తి లేదు. ఆకాశాన్ని సృష్టించాడు, భూమిని సృష్టించాడు. భూమి వెలిచం నల్లది என்று దేవుని కండారు, వెలుగు మంచిదని దేవుడు చూశాడు. ఒక మంచి దేవుడు సృష్టించిన దేవుడి హృదయంలో తృప్తి పడలేదు. దట్ ఈస్ మై గాడ్. ఆయన శక్తిని ఒక విగ్రహంలో పెట్టి, ఒక బొమ్మలో పెట్టి, ఒక తాళ్ళలో పెట్టి నువ్వు కట్టేయలేవు. హెవెన్ ఆల్సో నెవర్ కంటైన్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరలోకం కూడా ఆయన మహిమను కట్టి పెట్టలేదు. అంత మహిమ గల దేవుడు. ఆదికాండం 1:1 ఆదిలో దేవుడు భూమిని, ఆకాశాన్ని, అయితే ఇంగ్లీష్ లో, హీబ్రూ లాంగ్వేజ్ లో అది ఎలా ఉంది? ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేట్స్ హెవెన్ అండ్ హెవెన్స్. ఆయన ఒక పరలోకాన్ని కూడా ఒక సృష్టిగానే సృష్టించాడు. ఆయనకి చాలా మండలాలు ఉన్నాయి. ఆత్మీయ జీవితంలో చాలా మండలాలు ఉన్నాయి. బాగా దేవుడు వెలుగును చేశాడు, భూమిని చేశాడు, జంతువులను చేశాడు. అన్ని మంచివని దేవుడు చూశాడు. మంచిని చూసిన దేవుడి హృదయంలో తృప్తి పడలేదా? ఒక మనిషిని చేశాడు. ఈ మనిషి నాతో మాట్లాడాలి, ఈ మనిషి నాతో సంభాషించాలి. దేవుడు ఆశగా ఆయన సృష్టిని ఎలా చేశారంటే ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అలాంటి దేవుడు ఇప్పుడు కొంచెం బాగా ఎత్తుకున్న మనిషిని వంగాలంటే వంగలేరు. అయితే నా దేవుని గురించి వాక్యం చెప్తుంది. ఆకాశము ఆయన సింహాసనము, భూమిలో ఆయన కాళ్ళు ఉన్నాయంట, ఆకాశము సింహాసనంగా ఉందంట. అలాంటి దేవుడు వంగి ఈ యొక్క మట్టిలో నుండి నేలను తీసి, మట్టిలో ఈ నేలలో నుండి మట్టిని తీసి తన స్వరూపమందు ఆదాముని సృష్టించాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున హంబుల్, ఒక తగ్గింపు. నేను ఒక రెవల్యూషన్ చెప్పిన, ఒక దేవుడు మన జీవితంలో ఎలాంటి బలహీనతలున్నా, ఎలాంటి కష్టాలున్నా, ఎలాంటి పోరాటాలున్నా, ఒకవేళ మీరు అనేక బాధలతో, అనేక కష్టాలతో, మీ ఒక కిడ్నీస్లో ప్రాబ్లంగా ఉండి ఈ యొక్క మీటింగ్కి వచ్చి ఉండొచ్చు. ఇది వినే వాళ్ళలో ఒక హార్ట్ ప్రాబ్లము, రాత్రి అంతా మీరు నిద్ర లేకుండా ఉండొచ్చు. అయితే నేను ఒకటి చెప్పన, ఆయన మట్టిని తీసేటప్పుడు ఆయన మానవుడు కలుగును గాక అని చేయలేదు. ఆ మట్టిని తీసి ఆయన స్వరూపమందు చేసి జీవాత్మను ఊదాడు. బాగా గమనించండి. మన శరీరంలో మనం అందరం అంటాము జీవము గల దేవుడి చేతిలో పడింది. చెప్పాలి ఎలాంటిది? భయంకరమైనది. అయితే ఆయన మనిషిని చేసేటప్పుడు తలను చేతులతో చేశాడు, అన్నిటినీ చేతులతో చేశాడు.
నా శరీరంలో ఆయన చెయ్యి పడని స్థలం అంటూ లేనే లేదు. చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. అర్థమైందా? ఒక డాక్టర్ ఈ డాక్టర్ చేయబడితే ఈ డాక్టర్ చూస్తే నాకు నో, ఇఫ్ యు నీడ్ ఎ డివైన్ హీలింగ్ యు మస్ట్ నీడ్ ఎ డివైన్ ఎక్స్పెక్టేషన్. నీకు దైవికమైన స్వస్థత కావాలంటే దైవికమైన ఎదురు చూపు నీకు కావాలి. మీ శరీరంలో ఆయన చెయ్యి పడని స్థలం అంటూ ఏ స్పాట్ లేదు. దెర్ ఇస్ నో పార్ట్. ఆయన చెయ్యి పడని ప్లేస్ అంటూ లేదు. ఏ బలహీనత ఉందో ఆ బలహీనతలో ఆయన చెయ్యి ఉంది. ఆయన అవయవాన్ని చేసేటప్పుడు ఆయన చేతులతో చేశాడు. అందుకే మోషే కాలంలో ఎవరు ఘట సర్పం ఎవరినంతా కరిచిందో అదే ఘట సర్పాన్ని మోషే కర్రతో పైకి లేపి దాన్ని చూసిన వారందరూ బ్రతికారు. ఈరోజు మనల్ని సృష్టించిన దేవుణ్ణి మనం చూడటం లేదు. మనం ఏదో ఒక విషయాలు ఎవరో చెప్పినవి ఎవరో ఫాలో చేసినవన్నీ మనం చేస్తున్నాం. అమ్మా తల్లి, నీకున్న బలహీనత కోసం నువ్వు ఎంతో ఖర్చు పెట్టావు, నువ్వు ఎన్నో హాస్పిటల్ తిరిగావు, మారలేదు. దేవుడు మనల్ని నిర్మించేటప్పుడే ఆయన చెయ్యి ప్రతి పాటలో. నీ తలలో బలహీనత ఉందా? నా తలలో దేవుడి యొక్క హస్తము ఉంది. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. ఇలాగ మనం దేవుణ్ణి చూడాలి. అన్నిటికీ ప్రార్థన నో. దేవుడు మనకు అధికారం ఇచ్చినాడు. మన శరీరంలో మన అవయవాల్లో ప్రతి ఒక్క విషయంలో ఆయన హస్తం ఉంది. గర్భఫలం లేకుండా అవమానంతో నిండి ఉన్న నీ కడుపులో కూడా దేవుని హస్తం దిగి ఉంది. దేవుని చేయి పడి ఉంది. దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన ఒక్క మాట చెప్తే సూర్యుడు కలిగాడు, చంద్రుడు కలిగాడు. అయితే మనిషిని అలా సృష్టించలేదు. విశేషమైన వారం మనము. అలాంటి మనిషితో దేవుడు మాట్లాడాలి. మనిషిని సృష్టిస్తే మనిషి దేవుడికి దూరం అయిపోయాడు, పాపంలో మునిగిపోయాడు, అక్రమాలతో నిండిపోయాడు, వ్యభిచారమైన తలంపులతో వేశ్యమైన తలంపులతో నిండిపోయి వర్షాలు కూడా లేకుండా పాప పనులతో నిండిపోయిన కాలంలో మలాకి గ్రంథంలో అడిగే ప్రశ్నలకి అయ్యా ఆ యొక్క అన్ని ప్రశ్నలకి అందరూ చేస్తున్న పాపాల నిమిత్తము పరలోకము ఏ ప్రవక్తతో గాని ఏ యాజకుడితో గాని పరలోకం మాట్లాడలేకపోయింది. ఎన్ని సంవత్సరాలు? 400 years, 400 సంవత్సరాలు పరలోకం మాట్లాడలేకపోయింది. Heaven was silent at 400 years. పరలోకం 400 సంవత్సరాలు మౌనమైపోయింది. అమ్మా, నీ బిడ్డ మాట్లాడకపోతే నీకు ఎంత బాధ ఉంటుంది? ఎంత మందితో చెప్పావు? నీ భర్త మాట్లాడకపోతే నీకు ఎంత వేదన, నీకు ఎంత బాధ కలిగిస్తుంది. అయితే దేవుడు ఎప్పుడన్నా నీతో మాట్లాడలేదని ఏడ్చిన రోజు ఉందా? ఆయన ఒక్కొక్క రోజు he was crying. అయ్యో, నా బిడ్డ నాతో మాట్లాడడం లేదే, ఇన్ని సమస్యలు ఉంది, నా దగ్గరికి వస్తే నాతో చెప్తే నేను మారుస్తానని చెప్పి ఆయన ఎదురు చూస్తున్న సమయంలో అందరితో మాట్లాడావు, నీ అవసరాలు అందరితో చెప్పుకున్నావు. అయితే దేవుణ్ణి వదిలేస్తావు. దేవుడు మనుషులతో మాట్లాడలేకపోయాడు. అక్రమమైన తలంపులు, అనేక పాపములో పడి మునిగిపోతున్నారు. చీకటి కాలం 400 సంవత్సరాలు దేవుడు ఏ ప్రవక్తతో గాని ప్రత్యక్షపు గూడారంలో గాని దేవుడు మాట్లాడలేకపోయాడు. 400 సంవత్సరాలు మాట్లాడకుండా మౌనమైపోయాడు. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు వెలపెట్టి మనల్ని సిలువలో కొనే ముందు ఆయన ఆకాశం సింహాసనాన్ని వదిలిపెట్టి ఆయన నేల నుండి మట్టిని తీసి మనల్ని సృష్టించాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది!
క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఏ రిలీజియన్. క్రైస్తవం ఒక మతం కాదు. ఆయన మనిషితో మాట్లాడాలని చేశాడు. మతం ఏం చెప్తుందంటే నువ్వు మారిన తర్వాత నా దగ్గరికి రా, ఇలా యూనిఫామ్ వేసుకోవాలి, ఇలా డ్రెస్ కోడ్ ఉండాలి, నువ్వు ఏమి తాగకూడదు, ఏమి తినకూడదు, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు నాన్ వెజ్ తినకూడదు, అవన్నీ చేయకూడదు, అలా ఉంటే దేవుడి దగ్గరికి రాని మతం చెప్తుంది. అయితే నా దేవుడు చెప్తున్నాడు, ఎంత ఘోరమైన పాపైనా నా యొద్దకు వస్తే నేను వాడిని మారుస్తాను. ఇది నా దేవుడు. నా దేవుడికి యూనిఫామ్ అవసరం లేదు. అది కొంతమందికి అవసరమైన, ప్రతిష్ఠించడానికి అవసరమైన. నా దేవుడు అవన్నీ చూడలేదు. నా దేవుని దగ్గరికి, యేసయ్య దగ్గరికి నీవు ఎలాంటి పాపంతో వచ్చినా ఎలాంటి రోత జీవితంతో వచ్చినా, ఎన్ని వ్యసనాలతో నువ్వు వచ్చినా, నిన్ను బాగు చేసి నిన్ను ప్రేమించి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. చప్పలు కొట్టి దేవుని నామమున మహిమ. మతం చెప్తుంది నువ్వు ఇవన్నీ ఉంటే నా దగ్గరికి రా అని. అయితే నా యేసయ్య చెప్తే వ్యభిచార స్త్రీ ఆయన దగ్గరకు వచ్చింది. అమ్మా నువ్వు పోయి మారి మాలేసుకొని రా అని చెప్పాడా? ఏం చెప్పాడు చెప్పాలి? ఏం చెప్పాడు? ఇంక వెళ్ళు, పాపం చేయొద్దు. ఎలాంటి వారైనా నా యేసయ్య పాదాలకు ముందు వస్తే వాళ్ళ జీవితాలను ఆయన మారుస్తాడు. చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. అలాంటి దేవుడు, అలాంటి గొప్ప దేవుడు, క్షమించే దేవుడు, ప్రేమ గల దేవుడు, ఓ తండ్రి పరలోకంలో 400 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడు. ఈ లోకంలో ఇంత పాపం విస్తరించబడుతుంది, నేను ఏం చేయాలి? ఓ బిడ్డలు కుటుంబంలో విరోధంగా లేస్తున్నారు, భర్త మీకు విరోధంగా లేస్తున్నాడు, మీ బిడ్డలు చెయ్యి దాటి వెళ్ళిపోయారు, ఏమి చేయలేని పరిస్థితుల్లో మునిగిపోతున్నారు. తండ్రి 400 సంవత్సరాలు మాట్లాడలేక కుమిలిపోతున్నాడు. నా హృదయాన్ని, నా భారాన్ని అర్థం చేసుకున్న ఒక్కరైనా ఈ భూలోకంలో లేరా అని దేవుడు 400 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఈ బాప్టిసం ఇచ్చి యోహాను చెప్పిన పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందండి అనే మాట కోసం పరలోకము హౌ టు కన్వే దిస్ మెసేజ్, ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క పరలోక రాజ్యాన్ని, మారు మనసుని ఎలా ఈ లోకానికి నేను తీసుకొని వెళ్ళాలి అని చెప్పి దేవుడు, తండ్రి అయిన దేవుడు 400 సంవత్సరాలు అంగలార్చాడు, కుమిలిపోయాడు. నేను నా బిడ్డలు నాతో మాట్లాడతారు, నాతో ఉంటారు, నాలా జీవిస్తారని నేను చేస్తే అన్య కార్యాలకు వెళ్ళిపోయారు. ఆయన హృదయం వేదనతో నిండి ఉంది, అంగలార్పుతో నిన్న తండ్రి 400 సంవత్సరాలు అంగలారుస్తున్నాడు. మనకున్న సమస్యలు మించిపోతే 1 సంవత్సరం 2 సంవత్సరం, కొన్ని సంవత్సరాలు మాత్రమే 400 సంవత్సరాలు తండ్రి అంగలార్చాడు. మారు మనసు పొందాలి. చీకటి కాలం, ఆ చీకటి కాలం తలకి బైబిల్లో రెండవసారి ఒక చీకటి కాలం ఏర్పడింది. ముందున్న చీకటి కాలం కొన్ని సంవత్సరాల తర్వాత సమూయేలు ద్వారా దేవుడు మార్చాడు. అయితే ఇప్పుడు వచ్చిన చీకటి కాలాన్ని మార్చడానికి దేవుడు 400 సంవత్సరాలు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎవరైనా ఒక్కరైనా నా హృదయాన్ని ఎరిగి సమర్పణతో, ప్రతిష్టతో నిలబడే వారు ఎవరైనా ఉన్నారని చూస్తే జకరియా, ఎలిజబెత్ దేవుడికి కనపడ్డారు. అక్కడి నుండి వచ్చిన వాడే బాప్టిసం ఇచ్చి యోహాను. ఇలా చేస్తున్న మొదటి వాక్యము. అందుకే యేసయ్య ఈ భూలోకానికి వచ్చిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల పరిచర్యకు వచ్చినప్పుడు ఆయన చెప్పిన మొదటి వాక్యం ఏం తెలుసా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వాక్యంలో ఉంటుంది, పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందిని. ఎందుకు వీళ్ళిద్దరూ ఒకే వాక్యాన్ని ఒకేసారి మొదటి మెసేజ్గా చెప్పారంటే ఇందుకోసమే పరలోకం 400 సంవత్సరాలు ఎదురు చూసి చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమ. ఈ యొక్క వాక్యాన్ని చెప్పడానికి, ఈ యొక్క విషయాన్ని చెప్పడానికి యేసుక్రీస్తు ఎలాగైతే అంగలార్చాడో యోహాన్ని ఆ అంగలార్పు తగిన ఒక మార్గంగా దేవుడు వాడుకున్నాడు.
పరలోక రాజ్యం, పరలోక రాజ్యం. మనందరికి ఒక ఆశ ఉంది, ఎక్కడికి వెళ్ళాలని చెప్పాలి. అందరూ శబ్దంగా చెప్పాలి, వెనకాల ఉన్నోళ్ళు చెప్పాలి. మనందరికి ఎక్కడికి వెళ్ళాలని ఆశ ఉంది. ఎక్కడికి? పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశ ఉందా? ఆశ ఉన్న వాళ్ళు మాత్రము 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మన గురి అదే, మన గమ్యం అదే. మనం అందుకోసమే పరిగెత్తున్నాం, అందుకోసమే సేవ చేస్తున్నాం, అందుకోసం అనేక వాటిని వదులుకొని అవమానాల్లో, నిందల్లో, అనేక శ్రమల్లో ఉన్న దేవుణ్ణి విడిచిపెట్టకుండా, ఆయన ప్రేమని మర్చిపోకుండా ఆయన కొరకు ఇంకా నిలబడుతున్నాం. కారణం ఏంటంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలని. అయితే నేను ఒకటి చెప్తున్నాను, పరలోక రాజ్యం వెళ్ళడం కంటే పరలోక రాజ్యాన్ని మనం బ్రతికి ఉన్నప్పుడే ఈ భూలోకంలో మనం చూపించాలి, మనం జీవించాలి. చప్పలు కొట్టి దేవుని నామమున. ఎందుకంటే బాగా గమనించండి, ఎందుకంటే ఈ రోజు బాగా గమనిస్తే కుటుంబాల్లో నరక వేదనలు, నరకానికి పోకముందే ఒకరిపైన ఒకరికి పగ, అసూయ, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడాలు, అత్త కోడలికి తగువులు, అటుపోతే వాళ్ళ కొడుకుని కోడలికి అందరికీ ఒక గొడవలు, కుటుంబంలో పరిస్థితులు నరకంగా అయిపోతున్నాయి. ఒకరిని ఒకరు అర్థం చేసే నరక వేదన. మీ బిడ్డలు మీతో మాట్లాడలేకపోతున్నారు, నరక వేదన. ఇప్పుడు చనిపోతే దేవుని నమ్ముకోకుండా ఉంటే నరకానికి వెళ్ళిపోతామని మనం అంటున్నది నిజమే. కానీ అయితే ఈ భూలోకంలో జీవిస్తున్నప్పుడే ఒక నరక వేదన అనుభవిస్తున్నామా? నీ కుటుంబం ఒక పరలోకంగా ఉందా, ఒక నరకంగా ఉందా? అయ్యా, నిన్ను ఆలోచించి చూసుకో. నువ్వు అన్ని చేస్తున్నావు, అయితే నీ కుటుంబంలో మీ భార్యతో నువ్వు సమాధానంగా ఉండలేకపోతున్నావు, ఒక నరకం. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఆ పరలోక రాజ్యాన్ని ఈ భూలోకానికి తేవడానికి యేసయ్య నన్ను మిమ్మల్ని పిలిచాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సంఘం పరలోకంగా మారాలి, ప్రతి కుటుంబం పరలోకంగా మారాలి, ప్రతి విశ్వాసి పరలోకంగా మారాలి. ఏదో చచ్చిపోతే పరలోకానికి పోవడం కాదు, యేసయ్య రహస్య రాకుండా వస్తే పరలోకానికి వెళ్ళడం కాదు. దానికంటే ముందు ఆయన కోసము సమర్పణగా, రోషంగా నిలబడిన నా జీవితంలో అన్నిటిని వదులుకొని, అన్ని పాపాలను వదులుకొని జీవిస్తున్న నా జీవితంలో ఒక పరలోకాన్ని నేను చూడాలి. ఈ సమర్పణ రావాలి మనకి. బాప్తిసం ఇచ్చి యోహాను అందుకే చెప్పాడు, పరలోక రాజ్యము సమీపించినది, మారు మనస్సు పొందుడి. దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే పరలోక రాజ్యం దిగి రావాలి. ఎందుకంటే ఈ సృష్టి అంతా కలుషితం అయిపోయింది. దిస్ క్రియేషన్ ఆల్సో కరప్టెడ్. అంతా కలుషితం. చెట్లు ఏడుస్తున్నాయి, ఈ సృష్టి ఏడుస్తుంది. బైబిల్ వాక్యం ఉంది, ఈ సృష్టి ఏడుస్తుంది. ఆయన సృష్టించిన సృష్టి కలుషితమైపోయింది. సేవకులు కలుషితమైపోతున్నారు, విశ్వాసులు కలుషితమైపోతున్నారు. ఆయన మన కోసం రక్తం కార్చి కల్వారి శిలువలో తన ప్రాణాన్ని ఇచ్చి, ఈ లోకంలో క్రిస్మస్ అంటే మనం అన్నీ అనుకుంటాము, అయితే ఆయన చిత్తం ఏంటంటే ఆ పరలోక రాజ్యాన్ని యేసయ్య ద్వారా మనకి ఇవ్వడానికి ఆయన ఈ భూలోకంలో జన్మించాడు. ఆయన పుట్టింది ఎందుకంటే ఆయన మరణించడానికి. ఆయన ఎందుకు మరణించాడంటే మరలా లేయడానికి. ఆయన ఎందుకు మరలా లేచాడంటే మనల్ని ఆయనతో కూడా నిత్యానికి తీసుకొని వెళ్ళడానికి. ఆయన రక్తాన్ని కార్చి మనకి ఇంత భాగ్యాన్ని ఇస్తే ఎక్కడ దూరం అయిపోయా ఈ నరక వేదనలో. కొంతమంది తినేటప్పుడే ప్లేట్లు విసిరేసుకోవడం, ఒకరిని చూస్తే మొహం తిప్పుకొని వెళ్ళిపోవడం, ఒకరిని ప్రేమగా పలకరించకపోవడం నరకం.
దేవుడు అలాంటి నరకమైన కుటుంబాలను ఈరోజు పరలోక రాజ్యంగా మార్చునుగాక. ఆ పరలోక రాజ్యం మన కుటుంబాల్లో దిగి వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యం మనలోకి వస్తే మనలో ఒక మారు మనసు కలుగుతుంది. ఆ మనసు కోసమే దేవుడు అంగలార్చాడు. ప్రతి ఒక్కరు మారు మనసు పొందాల్సిన సమయం, ప్రతి ఒక్కరు మారు మనసు పొందిన ప్రతి ఒక్కరు మోకాళ్ళు వేయాల్సిన సమయం, కన్నీరు కార్చాల్సిన సమయం, దేశం కోసం చేతులు ఎత్తాల్సిన సమయం ఇది. ఈ సమయాన్ని పోగొట్టుకుంటే, ఈ రోజులు మనం దాటిపోతే, మరలా ఎంత ప్రయాసపడినా కన్నీరు కార్చినా ఈ రోజులు మరలా మనకు రావు. మారు మనసు పొందుడి. మనసులన్నీ మారిపోయాయి. ఇంకా త్రాగుబోతులు పెరిగిపోతున్నారు, వ్యభిచారం పెరిగిపోతుంది, వేశ్యతనం పెరిగిపోతుంది. 5 రూపాయలతో ఫేస్బుక్లో ఫ్రెండ్ను కొనుక్కొని అనేక వ్యభిచారమైన కార్యాలు యవ్వనస్తులు చిన్న వయసులోనే అంతటిని పోగొట్టుకుంటున్నారు. చిన్న చిన్న పిల్లల్ని 4 వయసు పాపని 6 మంది రేప్ చేశారు. ఎలాంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనమున్నాం. దేవుని మనసును అర్థం చేసుకోకుండా, రక్షించబడిన దేవుని ప్రేమను తెలుసుకున్నా ఇంకా దేవుడి భారాన్ని అర్థం చేసుకోలేదు. ఇంకా మారు మనసు అనుభవమే రాలేదు. ఆయన మారు మనసు ఏంటంటే, మనలో ఉన్న అక్రమాలు, మనలో ఉన్న పాపాలు, మనలో ఉన్న చెడు వ్యసనాలు అన్నిటిని ఆయన తొలగించి ఆయన మనసును మనకి ఇస్తున్నాడు. అదే మారు మనసు అనేది. మారు మనస్సు. ఈ విషయాన్ని చెప్పడానికి బాప్టిజం ఇచ్చి యోహాను ఎంతో త్యాగం చేశాడు. ఆయన పాస్టర్ కొడుకు, యాజకుడు కొడుకు ఎక్కడ ఉండాలంటే మందిరంలో ఉండాలి. ఆయనకి అన్ని పరిచయం చేస్తుండాలి, అన్నిటిని చూసుకోవాలి, ఆయనతో అక్కడికి వెళ్ళి అన్నిటిని అందించాలి. ఆ యొక్క రొట్టెలను పెట్టడానికి, ఆ దీపవృక్షం వెలిగించడానికి, ఆ యొక్క ధూపవర్గం వేయడానికి అన్నిటిని ఆయన అందించాలి. ఎందుకంటే నెక్స్ట్ తరం సేవ ఈయనకు రాబోతుంది కాబట్టి. అలాంటి బాప్టిజం ఇచ్చి యోహాను ఇంటిలో ఉండకుండా, అన్నిటిని సుఖాలను అనుభవించకుండా, వాళ్ళకు వచ్చే దశమ భాగాలు, వాళ్ళకు వచ్చే ప్రతి కానుకలు వీళ్ళకే వస్తాయి. అలాంటి యోహాను ఇంటిలో ఉండకుండా ఎక్కడున్నాడు తెలుసా? అరణ్యములో ఉన్నాడు. నువ్వు దేవునికి మార్గాన్ని సిద్ధపరచాలనుకుంటే, దేవుని కోసం రోషంగా బ్రతకాలనుకుంటే, యు నీడ్ ఏ సాక్రిఫిషియల్ లైఫ్. త్యాగమైన జీవితం కావాలి. ఎక్కడ త్యాగమైన జీవితం? ఇంకా నిజమైన మారు మనసు లేదు. ఇంకా నిజమైన దేవుణ్ణి తెలుసుకోకపోతున్నావు. పేరుకు రక్షించబడ్డావే, పేరుకు క్రైస్తవుడైనా కానీ దేవుడి ప్రేమ నీ హృదయంలో కుమ్మరించబడలేదు. హృదయంలో నువ్వు విశ్వసించి నోటి ద్వారా యేసయ్య దేవుడని అంగీకరించిన ప్రతి వారు దేవునికి దూరంగా ఉన్నారు. దేవుడికి కావాల్సింది మారు మనసు కావాలి. మారు మనసు లేకుండా పాటలు పాడొచ్చు, మారు మనసు లేకుండా వాక్యం చెప్పొచ్చు, మారు మనసు లేకుండా ప్రార్థన చేయొచ్చు, మారు మనసు లేకుండా పాస్టర్ కూడా అయిపోవచ్చు. అయితే మారు మనసు లేకుండా పరలోకానికి మాత్రం వెళ్ళలేరు. Heaven need a repentance. Repentance is a mighty blessing. మారు మనసు అనేది గొప్ప ఆశీర్వాదం. ఆ యొక్క మారు మనసు పొందండి అని చెప్పడానికి తండ్రి 400 సంవత్సరాలు అంగలార్చాడు. ఆయన హృదయము, నా బిడ్డలు నరకంలో పడిపోకూడదు. నా కుమారుడు నాకు ఎంత ఇష్టమైన కుమారుడు, ఏకైక కుమారుడు. ఈ కుమారుణ్ణి నేను ఈ లోకానికి ఇస్తున్నాను. వదిలిపెట్టలేని బంధం. నాతో పరిచయం చేస్తున్న 2 తమ్ముళ్ళు చిన్నప్పటి నుంచి నాతో పెరిగారు. 2019 సంవత్సరంలో జనవరి మాసంలో 2 ఒకే యాక్సిడెంట్లో చనిపోయారు. బాధ తట్టుకోలేకపోయారు. వాళ్ళ కుటుంబంలో ఏడ్చిన ఏడుపులు, వాళ్ళు శరీరానుసారంగా కన్నా మేము ఆత్మీయంగా కన్నా 2 బిడ్డలు చనిపోయారు. నాతో పరిచర్య చేసిన వాళ్ళు
నాతో అనేక గ్రామాలు తిరిగిన వాళ్ళు ఆ బాధను తట్టుకోలేకపోయాను. నాకే అంత బాధ ఉంటే విడిచిపెట్టలేని బంధం. యేసయ్య ఈ లోకాన్ని రక్షించాలంటే ఆయన కుమారుణ్ణి పంపించాలి. అందుకే ఆయన సిలువలో ఆయన వేలాడేటప్పుడు అయ్యా 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 నాకు ఎన్ని ఇలాంటి సిలువలు 1000 సిలువలు కూడా నేను మోస్తాను, ఇలాంటి ముళ్ళ కిరీటాలు 1000 ముళ్ళ కిరీటాలు నాకు కొట్టినా పర్వాలేదు, ఈ దెబ్బల కంటే 1000 నన్ను కష్టపెట్టినా పర్వాలేదు, అయితే నువ్వు నన్ను చెయ్యి విడిచిపెడితే అయ్యా నేను జీవించలేనయ్యా. దేవుడు అయ్యా ఈ కష్టాల కంటే 7 అంతలు 1000 అంతలు కూడా పడతాను ఆయన, నువ్వు చెయ్యి విడవద్దయ్యా. అందుకే ఆయన బిగ్గరగా అన్ని మాటలు సిలువలో సింపుల్ గా పలికాడు, సులభంగా పలికాడు. అయితే ఏ మాట ఆయన బిగ్గరగా పలికాడంటే ఏలి ఏలి లాభా సబక్తాని, ఓ ఎందేవడే ఏడనే కైబెట్టి. విడిచిపెట్టలేని బంధం. ఆ బంధం ఒక రెప్పపాటున తెగిపోవాల్సిన సమయం యేసుక్రీస్తు తట్టుకోలేకపోయాడు, ఎక్కడగా అరిచాడు. ఆయన బల్లంతో పొడిచినప్పుడు కూడా ఆయనకి నొప్పి లేదు, ఆయన ముళ్ళ కిరీటాలతో కొట్టినప్పుడు కూడా ఆయనకి నొప్పి పుట్టలేదు, కొరడా దెబ్బలతో కొట్టినప్పుడు కూడా ఆయనకి నొప్పి పుట్టలేదు. ఎప్పుడైతే తండ్రి చేయి విడిచిపెట్టాడో అయ్యా నువ్వు లేకుండా నేను జీవించలేను, ఒక రెప్ప పాటున తండ్రి చెయ్యి విడవలసిన సమయం, చెయ్యి విడిస్తేనే ఆ యొక్క ఆత్మ వెళ్ళిపోతుంది. సాక్రిఫిషియల్ త్యాగాన్ని చేశాడు. తండ్రి కుమారుని ఇచ్చాడు, కుమారుడు పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు. ఎందుకంటే ఈ లోకం రక్షించబడడానికి, నశించిపోయి ఉన్న ఈ లోకాన్ని, పాడైపోయిన ఈ లోకాన్ని రక్షించడానికి దేవుడు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య లేకుండా రక్షణ లేదు, యేసయ్య లేకుండా నిత్య జీవం లేదు, యేసయ్య లేకుండా సమాధానం లేదు. ఎందుకు ఆయన రక్తం కార్చింది, ఎందుకు ఆయన కల్వారి శిలువలో అన్ని కష్టాలు పడింది? ఏదో మనందరూ ఏడ్చుకోవడానికి. నో, దర్ ఈస్ నో సింపతి. యెరూషలేము కుమార్తెలు అమ్మా మీరు ఏడవద్దు, నా కోసం ఎందుకు ఏడుస్తాం, మీకోసం మీ పిల్లల కోసం ఏడ్చుకోండి, నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను. ఏదో నువ్వు గుడ్ ఫ్రైడే పెట్టి యేసయ్య చనిపోయిన మళ్ళా లేచిందని చెప్పడానికి కాదు, నా దేవుడే గొప్ప దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనే లోక రక్షకుడు. గాబ్రియల్ దూత ఈయన లోక రక్షకుడు. ప్రతి ఒక్క హృదయాలను మార్చే దేవుడు. యోహానికి ఒక సాక్రిఫిషియల్ అనే జీవితం, అన్నిటిని పోగొట్టుకున్నాడు. ఇంట్లో ఉండి మంచి మంచి పదార్థాలు అన్ని ఫుడ్ తినాల్సిన యోహాను అడిగితేనను வெட்டிக்கிளி காட்டு பூச்சி அவனுக்கு ஆகாரமா இருந்தது. మిడతలను తిన్నాడంట. ఈరోజు ఆత్మీయ జీవితంలో మనకి ఏదైనా ఒక మిడతలు ఉన్నాయా, ఏదైనా ఒక అడవి తేనుందా? తిరిగి చూస్తే దేవుని కోసం ఏదన్నా వదులుకున్నానా? ఇన్ని సంవత్సరాలను ప్రయాసపడుతున్నాను, కష్టపడుతున్నాను, ఆత్మీయ జీవితంలో ఉన్నాను, యేసయ్యను ఆరాధించడానికి, యేసయ్యను వెంబడానికి ఏదన్నా ఒకటి వదులుకున్నావా? తిరిగి చూస్తే ఏదైనా ఒక్క అడవి తేనె ఉంటుందా? ఇక్కడున్న షాలోమన్న ఆయన సాక్ష్య జీవితంలో చాలా విషయాలు ఉన్నాయి. ఆయన యేసయ్యను నమ్ముకున్నందుకు వాళ్ళ గ్రామంలో వెలివేశారు. మొన్న ఒక వారం రోజుల ముందు వాళ్ళ అబ్బాయికి ఒక చిన్న ఫైర్ ఇది జరిగితే ఆ గ్రామంలో వాళ్ళకి వైద్యం చేసినా, వాళ్ళతో మాట్లాడినా, ఎవ్వరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా 10,000 వాళ్ళకి ఫైన్. ఎందుకంటే యేసయ్యను నమ్ముకున్నందుకు, పరిచయం చేస్తున్నందుకు. అలాంటి శ్రమల్లో కూడా దేవుడి కోసం నిలబడి ఉన్నాడు. ఆ బిడ్డని ఆ రోజు ఎక్కడికి తీసుకొని వెళ్ళాక ఆ ఊర్లో డాక్టర్ ఎవరంటే వాళ్ళ చిన్నానే డాక్టరు. వైద్యం చేస్తే 10,000 వాళ్ళకి ఫైన్. ఎలాంటి రోజుల్లో మనం ఉన్నాం?
దేవుని కోసం ఆఖరి రోజుల్లో ఆయన కోసం రోషంగా నిలబడే సేవకులను, యవ్వనస్తులను, స్త్రీలను అందరిని దేవుడు లేపబోతున్నాడు. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. అలాంటి సమర్పణ కలిగిన పౌలను దేవుడు లేపబోతున్నాడు. ఆయనకు కావాల్సింది మారు మనస్సు. మారు మనస్సు కావాలి. ఆ మారు మనస్సు ఎలా వస్తుందంటే మొదటిగా నేను పశ్చాత్తాపడాలి. నా మనసులో పగ, ద్వేషం, వాళ్ళు ఇంకొకరు ఎదగడం చూస్తే నా హృదయం ఓర్వలేకపోతుంది. ఇంకొక అందాన్ని చూస్తే నేను ఇచ్చిస్తున్నాను. పాపమైన హృదయం. అయితే తండ్రి 400 సంవత్సరాలు పరలోకములు అంగలారిపోయిందంటే ఆయన మనసులో ఎలాంటి మనసు అంటే ఆయన మనసు థ్యాంక్ యూ లార్డ్, ప్రేమ, జాలి, దయా, కనికరం కలిగిన నీ మనసు చూడాలని. ప్రేమ, జాలి, దయా, కనికరం కలిగిన నీ మనసు చూడాలని నాలో ఆశ కలుగుతున్నది. అందరు పాడదామా? ప్రేమ, జాలి, దయా, కనికరం కలిగిన నీ మనసు చూడాలని. ప్రేమ, జాలి, దయా, కనికరం కలిగిన నీ మనసు చూడాలని. థ్యాంక్ యూ. ఆయన మనస్సు ప్రేమ గల మనస్సు, జాలి గల మనస్సు. నువ్వు ఏడుస్తుంటే నవ్వే దేవుడు కాదు. దయ, జాలి, కనికరం కలిగిన మనస్సు. ఈరోజు మీ మీద మాట్లాడుతున్న నా జీవితంలో నేను ఎందుకు ఇంతగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడంటే, ఒకప్పుడు నా జీవితం ఒక పాపకరమైన జీవితం. అనేక చెడు వ్యసనాలతో, గంజాయి, అన్ని అలవాట్లు పచ్చి తాగుబోతే నేను. మా నాన్న ఎవరు తెలుసా? మంచి దైవజనుడు. మా నాన్న ఒక మంచి సేవకుడు. మమ్మల్ని ఆత్మీయంగా బాగా పెంచాడు. మా యొక్క కుటుంబంలో ఎప్పుడు ఒక సంతోషకరమైన పరిస్థితులు ఉండేవి. మా నాన్న ఒక్కొక్క రోజు మమ్మల్ని బైబిల్ చదివితే మాకు ఆహారం పెట్టేవాడు. బైబిల్ చదవకపోతే కొట్టేవాడు. ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు ర్యాంకులు రాకపోతే కొడతారు. అయితే మా నాన్న మమ్మల్ని పెంచిన విధానం ఏంది తెలుసా? మార్కులు రాకపోయినా, ర్యాంకులు రాకపోయినా ఎప్పుడు కొట్టలేదు. బైబిల్ చదవకపోతే కొట్టేవాడు. బైబిల్ చదివితేనే మాకు టిఫిన్ పెట్టేవాళ్ళు. అలాగ ఆత్మీయంగా మా నాన్న మమ్మల్ని పెంచాడు. చెన్నైలో ఒక భయంకరమైన రౌడీసమైన ఏరియా. ఆ ఏరియాలో కళ్ళ సారాయం అంటారు కదా, నాటు సారాయం, ఆ యొక్క ప్రాంతంలో కాస్తారు. రౌడీలు బాగా ఉండే ఆ యొక్క ప్రదేశం అది. ఆ ప్రదేశానికి మా నాన్న దర్శనం ద్వారా పరిచర్యకి వెళ్ళాడు. ఆ యొక్క వీధుల్లో వెళ్ళాలంటే సారాయం ప్యాకెట్లు తొక్కుకుంటూ వెళ్ళాలి. అలాగ మా నాన్న అక్కడికి వెళ్ళి అనేక మందిని మారు మనసులోకి నడిపించి అనేక మందిని సేవకులుగా లేపాడు. అక్కడ పరిచర్య చేస్తే, అక్కడ యేసుని గురించి చెప్తే, అక్కడ ఒక వైరాగ్యంగా నిలబడితే తల కూడా నరికేస్తారు. ఎవరైనా కళ్ళ సారాయం గురించి కంప్లైంట్ చేస్తే వాళ్ళ తల నరికేస్తారు. చూడరు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఎవరు కూడా పట్టించుకోరు. అలాంటి ప్రాంతానికి మా నాన్న వెళ్ళి గొప్ప పరిచర్య చేశారు. మా నాన్న అంటే నాకు బాగా ఇష్టము. ఎప్పుడు మా నాన్నతోనే ఉండేవాడిని. ఒకరోజు నేను చాలా షార్ట్ ఒకరోజు మా నాన్నతో నేను చెప్పాను, నాన్న ఈరోజు నేను స్కూల్కి వెళ్ళను నాన్న, నేను నీతోనే ఉంటాను అని చెప్పినప్పుడు మా నాన్న చెప్పాడు, ఈరోజు స్కూల్కి వెళ్ళిరారా అమ్మ, నేను పరిచర్యకి వెళ్ళి సాయంత్రం వస్తా ఉన్నప్పుడు
మేము సంతోషంగా స్కూల్కి వెళ్ళాము. స్కూల్కి వెళ్ళిన ఆ కొంత సమయంలోనే మా బంధువులందరూ వచ్చి ఇలాగా నాన్న మిమ్మల్ని చూడాలంటున్నాడు అన్నప్పుడు మేము ఆశతో వెళ్ళాము. నేను అన్నయ్య ఆశతో వెళ్ళాము. ఆశతో నాన్నని చూడాలని వెళ్ళినప్పుడు సాయంత్రం ఇంటికి వస్తానని చెప్పిన ఆ నాన్నని చూడడానికి వెళ్తున్నాం. మా సందులో, మా యొక్క స్ట్రీట్లో వెళ్తున్నాము. ఇంతకు ముందు మా యొక్క కుటుంబంలో అలాంటి అరుపులు లేవు, అలాంటి కేకలు లేవు, అలాంటి నరక వేదన లేదు. మా ఇంటి ముందు పెద్దగా అరుస్తున్నారు, పెద్దగా ఏడుస్తున్నారు, గుండెలు బాదుకుంటున్నారు. ఏమైందో అర్థం కాలేదు. నాకు మా అన్నకి ఒకే భయము, ఏమైందో అని చెప్పి మా అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న ఇక లేడురా అని మమ్మల్ని ఇద్దరిని గట్టిగా పట్టుకొని ఏడ్చి. జరిగిన విషయం ఏం తెలుసా? చెన్నైలో చేట్పెట్ట ఒక ప్రాంతం ఉంది. అక్కడికి వెళ్ళాలంటే రైల్వే ట్రాక్ క్రాస్ చేసుకొని వెళ్ళాలి. మా నాన్న కొంచెం ముందు వెళ్ళి చూసుకోకుండా వెళ్ళినప్పుడు వస్తున్న ఎక్స్ప్రెస్ రైలు వేగంగా వచ్చి మా నాన్నను కొట్టింది. మా నాన్న తల సపరేట్గా వెళ్ళిపోయింది, కాళ్ళు సపరేట్, ముక్కలు అయిపోయాయి. అలాంటి పరిస్థితిలో కూడా మా నాన్న మా అమ్మతో చెప్పి, అయ్యా ఎందుకయ్యా అవసరపడ్డామంటే నాకేమైందో తెలియలేదు, ఊపిరి పోయిన పరిచర్యను మాత్రం వదలొద్దు. అలాంటి పరిస్థితుల్లో కూడా సేవ పని అనుకున్న ఆ యొక్క ప్రేమ అందరం పగిలిపోయాము. ఇంతగా ప్రేమించిన మా నాన్న లేడే అని నలిగిపోయాము, ఏడ్చుకున్నాం, గుండెలు బాదుకున్నాం. ఏ బైబిల్ చదవకపోతే మా నాన్న మమ్మల్ని కొట్టాడో మరుసటి రోజు ఆ బైబిల్ తీసుకొని గోడకి విసిరి కొట్టి, ఇంక జీవితంలో నేను బైబిల్ పట్టుకోను. ఈ బైబిల్ మా నాన్నని కాపాడలేదు. మా నాన్న ఏదైనా అక్రమం చేశాడా, వ్యభిచారం చేసి ఏం చేయలేదు, మంచే కదా, పరిచర్య కదా చేసింది. మా నాన్నని దేవుడు కాపాడచ్చు కదా అని అడిగాను. బైబిల్ ఇసిరి కొట్టి ఇంక జీవితంలో బైబిల్ పట్టుకొని అనుకున్నా, తీర్మానం చేసుకున్నా. 2004లో మా నాన్న చనిపోయాడు, సెప్టెంబర్ 13వ తేదీన. అప్పటి నుండి మా జీవితంలో ఒక సునామీ స్టార్ట్ అయింది. అందరూ వెళ్ళిపోతున్నారు, ఒకరు వెనుక ఒకరు, అందరూ పరిచర్య వెళ్ళిపోయింది. అందరూ అవమానిస్తున్నారు. ఒక సేవకుడు ఎలా మరణించవచ్చా, ఏం పాపం చేశాడు, ఏ అక్రమం చేశాడని చెప్పి అందరూ అవమానంగా మాట్లాడుతున్న రోజుల్లో మా ఇంట్లో బాగా మంచిగా నాన్న ఉన్నప్పుడు మంచి ఆహారం పెట్టేవాడు. ఇడ్లీలో బూస్ట్, హార్లిక్స్ సర్దుకొని తినేవాళ్ళు. అలాంటి మాకు ఒక్క పూట ఆహారాన్ని కరువైంది. మా అవ్వల ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఉండేవాళ్ళం. చిన్న ఇల్లు, చాలా షార్ట్గా చెప్తున్నాను. ఆ యొక్క ఇంట్లో ఉంటూ మా ఆకలేస్తుందమ్మా అన్నప్పుడు మా అమ్మ ఏం చేస్తుందంటే ఒక కప్ టీ బిస్కెట్ తీసుకొని వచ్చి, ఇదే దేవుడు మనకిచ్చే ఆహారము, స్తోత్రం చేసుకొని తినమంటే కడుపు మండేది. ఏం దేవుడు ఈ దేవుడు యేసయ్య, నాన్నను కూడా కాపాడలేకపోయాడు, ఈయనేం దేవుడు అని అమ్మ దగ్గర చెప్తే మా అమ్మ అంటది, దేవుడు మనకు అన్యాయం చేయడు. అలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క రోజు ఆకలికి అల్లాడిపోయాము. ఎన్నో రోజు ఆకలికి తడిగుడ్డ కడుపుకి చుట్టుకొని తృప్తి పడిన రోజులు ఎన్నో ఉన్నాయి. బంధువులు ఇంటి ముందు ఆకలిని నిలబడితే దయ్య కూడా లేకుండా తలుపులేసి తరిమేసిన రోజులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నన్ను ఆంధ్రాలో హాస్టల్లో వేశారు. అక్కడ ఉన్నప్పుడు ఒక్కొక్క అలవాటు నేర్చుకొని స్టార్ట్ చేశాను. 7th క్లాస్లో ఒక బీర్లో స్టార్ట్ చేశాను. కింగ్ ఫిషర్ బీర్, 95 రూపాయల బీర్లు. ఆ బీర్లో స్టార్ట్ చేసిన నేను ఒక్కొక్కటిగా అలవాటుగా త్రాగాను. అన్ని మత్తు పదార్థాలు, అన్ని గంజాయి ఇంజక్షన్లు కూడా వేసుకొని అంత దుర్మార్గంగా జీవించడానికి నా జీవితం అయిపోయింది. ఆ గ్రామంలోనే ఎంతోమంది పెద్దవాళ్ళు, అవ్వోళ్ళు మట్టెత్తి పోసి, ఎక్కడైనా లారీ వస్తుంది పోయి చనిపోరా, ఎక్కడైనా పోయి సావురా అని చెప్పి అందరు నన్ను శపించిన వాళ్ళే. నా జీవితం అంత దుర్మార్గంగా ఇప్పుడు వాక్యం మాట్లాడుతూ, ఇప్పుడు అభిషేకంతో నింపబడి మాట్లాడుతున్నా. ఒకప్పుడు నా జీవితము పచ్చి త్రాగుబోతుని, ఎందుకు పనికిరాని వాడిని, గ్రామం నన్ను అవమానపరిచింది, గ్రామం నన్ను శపించింది, ఎందుకు పనికిరాని వాడిగా ఉన్నాను. అలా ఉన్న నా జీవితంలో 2011లో అంతకుముందు 3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాను. ఇక జీవితమే వద్దు అనుకొని అన్ని మోసపోయాను.
ప్రేమను నమ్మి మోసపోయాను, అక్రమమైన కార్యాలు తిరిగాను, అన్నీ చేశాను. చిన్న వయసులోనే ఎంత చెడిపోకూడదు అంతగా చెడిపోయాను. 2011లో నేను చెన్నైకి వెళ్ళినప్పుడు అక్కడ మా ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఫీవర్ నాకు వచ్చింది. ఆ ఫీవర్ వచ్చినప్పుడు కింద పడిపోయాను, నా కళ్ళు పైకి వెళ్ళిపోయాయి, నా నాలుగు బయటకు వచ్చేసింది. డాక్టర్స్ చెప్పారు, హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. ఒక ప్రైవేట్ రజీనా హాస్పిటల్కి తీసుకుని వెళ్తే వాళ్ళు చెప్పారు, అమ్మా ఈ బిడ్డకు వచ్చింది సాధారణమైన జ్వరం కాదు, మెదడు జ్వరం, బ్రెయిన్ ఫీవర్ వచ్చింది. 90% పైకి ఈ బిడ్డ బ్రెయిన్కి, మెదడుకి ఈ జబ్బు అటాక్ అయిపోయింది, ఇంక ఈ బిడ్డ బ్రతకడు డాక్టర్స్ చెప్పేశారు. అక్కడ నుండి అంబులెన్స్లో కేమ్స్ హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. ఆ యొక్క హాస్పిటల్ వాళ్ళు అదే చెప్పారు. చెప్పిన తర్వాత అమ్మ అన్న వాళ్ళందరూ బ్రతిమలాడారు, అయ్యా ఎలాగైనా ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి. ఒక రోజు ఐసీలో ఉన్నాను, 2 రోజులు ఐసీలో ఉన్నాను, 3వ రోజు ఐసీలో ఉన్నాను. డాక్టర్స్ మా అమ్మ వాళ్ళ దగ్గర చెప్పారు, అమ్మా మీరు ఏమనుకోవద్దండి, ఎంత ట్రీట్మెంట్ చేయాలో అంత ట్రీట్మెంట్ చేశాము, ఈ బిడ్డ ఇంకా ఏమి, ఈ బిడ్డకి ఒక కదలిక కూడా లేదమ్మా, ఇంకంతే అమ్మా వదులుకోండమ్మా అని చెప్పారు. అందరూ ఏడుస్తున్నారు. డాక్టర్స్ చెప్పారు, అమ్మా మీరు ఒక్క పని చేయొచ్చు, ఈ బిడ్డ ఇంకెలాగో అయిపోయింది, ఈ బిడ్డ పరిస్థితి, ఈ బిడ్డకి బ్రెయిన్ డెడ్ అయిపోయింది, ఇంకేం చేయలేము. ఈ బిడ్డ అవయవాలన్నీ బాగానే ఉన్నాయి. 2011లో జరిగింది నా జీవితంలో. ఈ బిడ్డ అవయవాలన్నీ బాగున్నాయి, ఎవరికన్నా ఇస్తే మీ బిడ్డ పేరు చెప్పి బ్రతుకుతాడని. ఆ సమయంలో మా అమ్మ అన్న ఏడుస్తూ సైన్ పెట్టారు. ఆ 3వ రోజు రాత్రి, ఆఖరి రాత్రి, ఆ రోజు దాటితే మరుసటి రోజు నన్ను కోసి నన్ను పోస్ట్ మార్టం చేసిన అవయవాలన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. అప్పటికే చాలా హాస్పిటల్స్కి ఫోన్ వెళ్ళిపోయాయి, ఇలాగ ఆర్గన్స్ డొనేషన్ జరగబోతుంది ఈ స్థలంలో అని. అందరు పేషెంట్లు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. అలాంటి సమయంలో 3వ రోజు రాత్రి, నా జీవితంలో మర్చిపోలేని రాత్రి, 2004 నుండి 2011 వరకు మందిరానికి వెళ్ళింది లేదు. యేసయ్యా అనే సేవకుల్ని తిట్టేవాడిని, కొట్టేవాడిని, వాళ్ళ యొక్క బైకుల్ని పంచర్ చేసేవాళ్ళని, సైకిల్ని పంచర్ చేసేవాళ్ళని, అలాంటి బూతు మాటలతో సేవకుల్ని అవమానించేవాడిని. అలాగా ఉన్న నా జీవితం ఇప్పుడు ఒక మరణ పడకలో ఉంది. ఆ 3వ రోజు రాత్రి, ఆఖరి రాత్రి, ఆ రాత్రి, ఆ అర్ధరాత్రి ఒక్క స్వరం నన్ను వెతుక్కుంటూ, జాన్ పాల్ பயப்படாத, என்னை மகிமைப்படுத்துகிற எந்த ஸ்தலத்தில் நான் வந்து உன்னை ஆசீர்வதிப்பேன். ఆ స్వరం విన్న వెంటనే నేను కళ్ళు తెరిచాను. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాను. ఆయన స్వరము గొప్పది. ఆయన స్వరము కాదేశు అరణ్యమును అదరగొడుతుంది. ఆయన స్వరము ఎలాంటి మృతులైనా లేపుతుంది. డాక్టర్స్ అందరూ ఆశ్చర్యపడి బ్రెయిన్ ఫీవర్ వస్తే ఒకటి చనిపోతారు, లైఫ్ లాంగ్ మెంటల్గా ఉంటారని చెప్పి నాకు రాసిచ్చారు, మెంటల్ పేషెంట్ అని చెప్పి. 7 రోజులు మెంటల్ వార్డులో నన్ను కట్టేశారు పిచ్చోళ్ళలాగా. వెర్రి కేకలో, చనిపోతే బాగుండు, ఈ జీవితం వద్దు, నన్ను వదిలితే నేను చనిపోతాను అంటున్నాను. అలాంటి పరిస్థితి నాదే. నరక వేదన, నరకాన్ని ఎక్కడో పాతాళంలో కాదు, నరకాన్ని ఈ లోకంలో నేను చూసినాను. అలాంటి ఒక జీవితంలో ఉన్న నన్ను మరలా దేవుడు మాట్లాడి నన్ను దర్శించాడు. నాకుండే బలహీనత మీలో ఎవ్వరికి కూడా ఉండదు. ఒక పెద్ద సౌండ్ వినపడినా కళ్ళు తిరిగి కింద పడిపోతాను. నాతోటి ఎప్పుడు ఒక మనిషి ఉంటూనే ఉండాలి. ఏ ట్రాఫిక్ సౌండ్ వినబడినా, ఏదైనా తలకి నెలకి ఒక్కసారి మాత్రమే నేను స్నానం చేయాలి. అలాంటి కండిషన్స్ నాకు పెట్టారు. అయితే ఒకరోజు కొండపైన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడిపై నమ్మకం వచ్చింది. నా సాక్షిని ముగిస్తున్నా. దేవుడిపై నమ్మకం వచ్చింది. కొండపైకి వెళ్ళి ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపను ప్రారంభించాను. అన్య భాషలో మాట్లాడడం స్టార్ట్ చేశాను. అంతవరకు నాకు తమిళే రాదు. తమిళ్ బైబిల్ తీస్తున్నాను. తమిళ్ బైబిల్ చదవడానికి దేవుడు కృప చూపించాడు. చప్పలు కొట్టి దేవుడు నామమున మహిమపడతాడు. ఆయన అభిషేకము ఏ కార్యాన్నైనా జరిగిస్తుంది. అలాంటి పచ్చి తాగుబోతున్న నన్ను మార్చింది. అదే పరలోకానికి కావాలి. ఈరోజు నీ భర్త మారాలి, నీ యొక్క బిడ్డలు మారాలి, నువ్వు మారాలి. నువ్వు మారుతానే పరలోకానికి సంతోషం. ఆఖరి రోజుల్లో ఉన్నాము. భూకంపాలు వస్తున్నాయి.
ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా ఇంకా మారు మనసు పొందకుండా, ఇంకా అక్రమాల్లో, ఇంకా పోర్నోగ్రఫీలో, ఇంకా వేరే వాళ్ళ భార్యతో, వేరే వాళ్ళ భర్తతో సంబంధాలు పెట్టుకొని అన్నిటినీ ఏదో సంతోషంగా ఉన్న గర్వంలో ఉంటున్న ప్రతి వారు మారు మనసు పొందాల్సిన సమయం ఇది. ఆయన మొదటి రాకడలో, ఆయన క్రిస్మస్ లో ఒక దీనంగా వచ్చాడు. ఆయన రహస్య రాకడలో ఆయన సింహములాగా ప్రధాన దూతలతో మధ్య ఆకాశంలో వచ్చేటప్పుడు ప్రతి గుండెలు బాదుకుంటారు. అయ్యో, ఇంత గొప్ప దేవుణ్ణి నేను వదులుకున్నానే, ఇంత అభిషేకాన్ని నేను వదులుకున్నానే, ఇంత గొప్ప పరిచర్య, ఇంత గొప్ప దేవుడు ఒక పిలుపుని ఇచ్చిన నేను మర్చిపోయాను, విడిచిపెట్టాను, గుండెలు బాదుకుంటారు. అందరూ గుండెలు బాదుకుంటారంట. ఆ రోజు భయంకరమైన రోజు. ఒకవేళ ఈ క్రిస్మస్ కి క్యారల్స్ అయ్యి ఇవి అని చెప్పి సంతోషంగా తిరగచ్చు. అయితే ఆయన ఎంత మనం పుట్టాలని ఆనందిస్తున్నామో మరలా ఆయన మధ్య ఆకాశంలో రాబోతున్నాడు. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. మధ్య ఆకాశంలో రాబోతున్నాడు. ఎందుకు ఈ సువార్త కూడికలు ఇంత ఖర్చు పెట్టి ప్రతి ఒక్క సేవకులు అనేకులు దేశం కోసం ప్రార్థిస్తున్నారు. అనేకులు తన జీవితాలని త్యాగంగా పెడుతున్నారు. బిడ్డలను నరికేసిన, భార్యని చంపేసిన, భర్తను చంపేసిన ఇంకా దేవుడి కోసం రోషంగా నిలబడుతున్నారు. ఎందుకంటే క్రైస్తవానికి ఒక నమ్మకం ఉంది, ఆయన మరలా తిరిగి మధ్య ఆకాశంలో రాబోతున్నాడు. దట్ ఈస్ మై హోప్. అదే మనకు ఆధారం. ఇక్కడ పరిశుద్ధాత్మ స్వరాన్ని వినకుండా, యేసయ్య స్వరాన్ని వినకుండా, ఆ బూర శబ్దాన్ని వినకుండా ఎవరు కూడా ఎత్తబడదు, సంఘం ఎత్తబడదు. ఈ రోజులో కొన్ని సంఘాలు అగ్ని ఆడదు, పురుగు కూడా సావదు. ఆ రోజు యేసయ్య ఎలా కాపాడబడ్డాడంటే పరలోకం నుండి ఒక దర్శనము. యేసయ్య పుట్టిన తర్వాత ఏ రోజు రాజు ఆయన్ని చంపాలని చూస్తున్నప్పుడు ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? స్వప్నమందు దేవుని దూత యోసేపుతో మాట్లాడి, నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉండొద్దు, అక్కడ ఉండుంటే ఏ రోజు యేసయ్యను హత్య చేస్తుంటాడు. దేవుని స్వరాన్ని వినాల్సిన సమయం ఇదే. కూర్చో దేవుని సమూహంలో. ఎందుకు మారదు నీ సమస్య? పట్టుకో ఆయన పాదాలు. ఒక వ్యభిచార స్త్రీ ఆయన పాదాలు పట్టుకుంటే ఆమె తలరాత మారిపోయిందమ్మా. మన బలహీనత ఎందుకు మారదు? ఎందుకు మారదు తల్లి? ఎక్కడ దేవుని స్వరాన్ని వినలేకపోతే, ఇక్కడే ఆత్మలో నింపబడకపోతే ఆయన మధ్య ఆకాశంలో వచ్చేటప్పుడు ఆయన స్వరాన్ని ఎలా వింటాం? హౌ కెన్ ఇట్ పాసిబుల్? ఆ రోజు యోసేపు ఆ స్వరాన్ని వినకపోతే యేసయ్య చంపబడే కాలం. అందుకే మోషే పుట్టినప్పుడు కూడా చంపబడే ఒక సమయం. దోస్ ఆర్ విజన్, రెండు దర్శనాలు. బానిసత్వం నుండి బయటికి తీసుకొని వచ్చే దర్శనాలు రెండు. ఆ సమయంలో యోసేపు దేవుని స్వరాన్ని విన్నాడు. విని మరలా అక్కడి నుండి దాటిపోతున్నాడు. ఒక దేవదూత వచ్చి కాపాడుండొచ్చు కదా యేసయ్యని. ఆయన సిలువలో అంటాడు, అయ్యా నిన్ను రక్షించుకుంటే ఆయన అంటాడు, నేను ఇప్పుడు ఆజ్ఞాపిస్తే 12க்கு அதிகமான லேகியம் தூதர்கள் வந்து என்னை காப்பாற்றுவார்கள். అనేకమైన దేవదూతల సమూహం వచ్చి నన్ను కాపాడుతుంది ఆజ్ఞాపిస్తే. సాతాను మత్తయి సువార్త 4వ అధ్యాయంలో రాయబడి ఉంది, సాతాను ఆయన శోధించిన తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. దేవదూతల పరిచర్య ఎప్పుడు ఆయనకు అవైలబుల్గా ఉన్నది. అయితే ఒక దేవదూత చిన్న యేసయ్యని కాపాడలేదు, ఒక స్వరము యేసయ్యని కాపాడింది. చప్పలు కొట్టి దేవుని నామమున మహిమ. ఈ రోజుల్లో దేవుని స్వరాన్ని వినకపోతే ఆపదలో ఉంటాము. దేవుని స్వరాన్ని వినకపోతే నువ్వు ఎవరైనా సరే, నన్ను పిలిచింది మనుషులు కాదు, నన్ను పిలిచింది సంస్థలు కాదు, నన్ను పిలిచింది పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వాడుకుంటున్నాడు. మా నాన్న చనిపోయి అన్ని కష్టాలు అన్ని వేదనలో ఉన్నప్పుడు మా నాన్న మాకు ఏం సంపాదించలేదు, ఏం చేయలేదు అని ఎన్నోసార్లు మా నాన్న తిట్టుకున్నాను. అయితే భక్తుడైన దావీదు అంటాడు, నేను చిన్నవాడిగా ఉన్నాను, నేను పెద్దవాడిని అయ్యాను. ఇప్పటికి నా జీవితంలో నా అనుభవంలో చూస్తున్న రాజకీయ నాయకుల బిడ్డలు భిక్షమెత్తారు నేను చూశాను, ఎంతో మంది అధికారుల బిడ్డలు భిక్షమెత్తారు చూశాను. అయితే నేను ఇప్పటి వరకు చూస్తున్నా
నాకు చనిపోయే సంవత్సరాలు దగ్గర ఉన్నాయి, రోజులు దగ్గర ఉన్నాయి. నేను ఇప్పటికి చూస్తున్నా, నీతిమంతుడు చేయి వేయబట్టయు ఆయన సంతానము భిక్షమెత్తుటయు నేను చూడలేదు. నువ్వు దేవుని కోసం నీతిగా బ్రతికితే, దేవుని కోసం న్యాయంగా బ్రతికితే, సమర్పణ కలిగి బ్రతికితే నిన్ను ఎవరి దగ్గర చెయ్యి చాపనివ్వడు, నిన్ను భిక్షమెత్తనివ్వడు. ఏదో ఒక సంస్థ ఏంది సార్ మనకి ఇచ్చేది. రోషంగా ఆయన కోసం నిలబడితే పరలోకమే మన కోసం దిగి వస్తుంది. ఆఖరి రోజులు తల్లి దేవుని పాదాలు పట్టుకోవాల్సిన సమయం, కన్నీరు కార్చాల్సిన సమయం, మనం మారు మనసు పొంది అనేకులను దేవుని వైపు త్రిప్పే సమయం. యోహాను ఏం చేశాడంటే ఆ అరణ్యంలో వచ్చి కేకలు వేశాడు. ఆయన మారు మనసు పొంది, ఆ మారు మనసు పొందని కేకలు వేసినప్పుడు అనేక మంది తరలి వచ్చారు. ఎందుకంటే అక్కడ చీకటి కాలం తొలగించబడింది. ఈరోజు మన ముందు ఒక చీకటి కాలం ఉంది. ఈ కాలాన్ని తొలగించాలంటే దేవుని స్వరాన్ని వినాలి, దేవుని స్వరాన్ని వినాలి. ఆఖరి రోజుల్లోకి వచ్చేసాం తల్లి. ఇంకా మనల్ని మనం మార్చుకోకపోతే, ఎందుకో సంఘానికి వస్తున్నా, ఏదో ఒకటి జరగాలి బ్రదర్, ఏదో ఒక కార్యం చేయాలి, కార్యాల కోసమే రాకూడదు. నా దేవుడు నాకు ఏది చేసినా చేయకపోయినా నేను ఆయన కోసం నిలబడతాను, ఆయన పరిచర్య చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను, నమ్మకంగా ఉంటాను అనే సమర్పణలో నిలబడండి. అన్నిటిని దేవుడు సమకూరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం ఎలా అయిపోయిందంటే, రాబోయే రోజుల్లో ఎలా అయిపోతుందంటే, కుంటోళ్ళకి, ఈ వయసు అయిపోయిన వాళ్ళకి, అవ్వోళ్ళకి, తాతోళ్ళకి ఏం పని పాటలేని వాళ్ళు వచ్చి కూర్చొని పోతారు. అలా అయిపోయింది మనోళ్ళు. కుంటోళ్ళకి, గుడ్డోళ్ళకి, ముసలోళ్ళకి, ఏం పని పాట లేని వాళ్ళకి సంఘం కాదు. తొందరగా ఒక రోజు రాబోతుంది, భూలోకంలో ఉన్న ప్రతి అధికారులు, ప్రతి రాజకీయ నాయకులు, ప్రతి ఒక్కరూ, క్రికెట్ ప్లేయర్స్ కానీ, ఫుట్బాల్ ప్రతి ఒక్కరూ దేవుణ్ణి అంగీకరించారు. త్వరలో ఉంది. సంఘాలు ఉద్యోగంతో కట్టబడబోతున్నాయి. షాబా. ఎవరో రాజకీయ నాయకులు చెప్పే స్టేట్మెంట్ లో నా దేవుడు లేడు, ఎవరో సినీ యాక్టర్ చెప్పే స్టేట్మెంట్ లో నా దేవుడు లేడు. ఆయన మారని దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఈరోజే సమర్పణ మనల్ని మండాలి. ఈరోజు ఆయన యోబు చెప్తాడు, ಅವರನ್ನು ಸುಮತ್ರೆಯಾನ ತ್ರಾಸನ್ನು నిርከవైతే ఎన్ ఉత్తమతే అరివారాగా, ఒక తక్కెడలో ఒక తూకంలో పెడితే ఈరోజు మన భక్తి ఎంత ఉంటుంది. నీ పరిచర్య కాదంటే మనం ఏం చేస్తాం? నువ్వు చేసింది సేవే కాదంటే ఏం చేస్తావు? నువ్వు చేసింది ప్రార్థనే కాదని పరలోకమే చెప్తే ఏం చేస్తావు? పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ నడిపించాలని ఆశపడుతున్నాడు. ఈ స్క్రైయింగ్ అందరూ అలాగే లేచి నిలబడి శబహందర